पुनेनां देवी सरस्वती मेधां मेष्टाभुजावृत्ता पुष्करस्वे स्वाहा मेधादेव्यै नमः ओम अक्षरास्यां मेधाकुञ्जर्वेभ्यो नमः दैवी मेधा सरस्वती स्वाहा मेधा गुरुविदा विश्वाहा मेधादेव्यै नमः आवां मेधा सर्वविश्वरूपा हिरण्यवर्णादिकते विगम्या ओम ब्रह्मदेवे सागंगामानाधामः मेधा गुरुविदा स्वाहा मेधादेव्यै नमः ओम मयि मेधां मयि प्रजां मे देवतेनं नमः ओम हम शांताय विद्महे ब्रह्मांसाय धीमहि तन्नो हंस प्रचोदयात् स्वाहा मेधादेव्यै नमः ओम यशस्तामृषभविष्णुरूपा सिन्धोऽभ्योऽवतारं बभूव तमेन्द्र मेधायास्मोदु बृहस्पतिदेवाधाराणा भूयास शरीरं मे विशुभं जिह्वा मे मधुमत्तमा कर्णाभ्यां गौरविश्वं ब्रह्मणकोशे मेधया पीतः सुतं मे गोपाय स्वाहा मेधादेव्यै नमः ओम मेधादेवी समानाकाद्युष्पादीवत्या समनस्यमाना प्रजादुष्कानुकुमारदुष्कान् बृहत्ते मेधते सुवीरा स्वाहा मेधादेव्यै नमः प्रजादुष्कारजगुरुदेवी तया ब्रह्मा विदुष्टेवदत्तया प्रजादुष्टच्छिन्नं नितरेवस्नानोदुष्टद्रविदं अमेधे स्वाहा मेधादेव्यै नमः अप्सराशमेधा गन्धर्वेषु नमः दैवी मेधा सरस्वती सामा मेधा सर्वेदा स्वाहा मेधादेव्यै नमः ब्रह्मपत्नी देवे तन्नो हंस प्रचोदयात् स्वाहा मेधादेव्यै नमः ओम वीराब्राह्मणे विद्महे ब्रह्मपत्नी देवे तन्नो वाणी प्रचोदयात् स्वाहा मेधादेव्यै नमः ओम वीराब्राह्मणे विद्महे ब्रह्मपत्नी देवे तन्नो वाणी प्रचोदयात् स्वाहा मेधादेव्यै नमः ओम वीराब्राह्मणे विद्महे ब्रह्मपत्नी देवे तन्नो वाणी प्रचोदयात् स्वाहा मेधादेव्यै नमः ओम नमः ऐदेन नमः परमदेन नमः सरस्वतेन नमः देवस्तविदप्रदः योगमिदमागायः पूर्वैलासुप्रकारेण धमास्याः मनोभीष्टावलविद्यः धमास्याः इदं विष्णुरविचक्रमे मेधादेवः नमो नमस्ते वागुंसरे स्वाहा రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన నడుస్తూ ఉంటే 6 గ్యారంటీలతోటి ప్రజలను ఆదుకుంటా ఉంటే అదేవిధంగా మరి ఇంకొక వైపు గత 10 సంవత్సరాలుగా నాలాలు కుంటలు చెరువులు కబ్జాలకు గురైతే ప్రభుత్వ ఆస్తులను సంరక్షిస్తూ ఉంటే మరి చూడలేక బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అనవసరంగా మూర్ఖంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. మరి ఇటువంటి మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలకు మరి మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, మీకు జ్ఞానోదయం కలగాలి, మంచిని మంచి అని చెడుని చెడు అనే విధంగా మీకు ఆ భగవంతుడు జ్ఞానోదయం కలిగించాలని మేధా హోమం కార్యక్రమం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మరి ఇప్పటికైనా కూడా ఈ హోమం ద్వారా మీకు జ్ఞానోదయం కలిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి విమర్శించకుండా ఆ జ్ఞానోదయంతో మంచిని మంచి అని అనాలని చెప్పి మేము బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు జ్ఞానోదయం కలగాలని చెప్పి మేధా హోమం కార్యక్రమం చేపట్టినాం. గత 10 సంవత్సరాలుగా గడీల పాలన ద్వారా యువరాజుగా చెలామణి అయినటువంటి కేటీ రామారావు ఇవాళ అధికారం పోయిన తర్వాత తట్టుకోలేక ఏది పడుతుంది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఉనికి కాపాడుకోవడం కోసం బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రజాపాలనను చాలా విమర్శిస్తూ ఉన్నారు. చెరువులు కుంటలు కబ్జాలకు గురైతే భవిష్యత్తులో మరి ఇబ్బందులు ఉంటాయి, ఇప్పటికైనా దాన్ని సరి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఇలా రేవంత్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమం తీసుకుంటే దాన్ని ప్రశంసించాల్సింది పోయి ప్రజాపాలన ద్వారా ఇలా ప్రజలను ఆదుకుంటా ఉంటే ప్రశంసించాల్సింది పోయి గుడ్డిగా విమర్శిస్తూ ఉన్నారు.
కాబట్టి మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం కలగాలి, రాజకీయాల్లో ఒక మంచి వాతావరణం రావాలి. మేము ఈ హోమం ద్వారా మీకు జ్ఞానోదయం కలిగి మంచిని మంచిని చెడుని చెడనే విధంగా మీకు జ్ఞానోదయం కలగాలని చెప్పి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఈరోజు ఈ హోమ కార్యక్రమం చేపడతా ఉన్నాం. మేము భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం, ఈ హోమం ద్వారానైనా ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు బుద్ధి వస్తుందని, తప్పకుండా జ్ఞానోదయం కలుగుతుందని, ఇప్పటికైనా కూడా సద్విమర్శలు చేస్తారని, భవిష్యత్తులో వీళ్ళకి జ్ఞానోదయం కలగాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం.